మనం సమాజాన్ని మార్చగలుగుతాం కదా నిజంగానే. దేనికంటే పవర్లో ఉంటే ఇంకెక్కువ పని చేయొచ్చు కదా అని. రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజున మాకు నెక్ మీటింగ్ అవుతుంది, నేషనల్ నెక్ కోఆర్డినేషన్ పౌల్ట్రీ వాళ్ళ మీటింగ్ అయింది. ఓకే, నెక్. ఆ మీటింగ్ అయితే ఆ మీటింగ్లో మేము ఒక 100 మంది అక్కడ ఉన్నాం, పౌల్ట్రీ స్టాల్ బోర్డ్స్ అంతా. అంటే అది మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరన్నా రామారావు పార్టీ పెట్టాడంట. ఇంకొక ఆయన వస్తుందో ఒక 20 సీట్లు వస్తాయి అన్నాడు. నేను 200 సీట్లు వస్తాయి చూడండి అన్న. నేను ఆయన నీకేం తెలుసు రాజకీయం, నాకేమీ తెలియదయ్యా, మనం ఇక్కడ 100 మంది ఉండవు, కాంగ్రెస్ ఓటేసి గాడిద ఎవడో అక్కడ చెప్పండి అన్న. ఎవడికాడు, నేను సీరియస్గా అడుగుతున్నా ఆ మాట కనుక నిజంగానే చెప్పండి. ఒక ఆయన కూడా ఒక 15-16 మంది ఎత్తారు. మీరు గాడిదలన్నా లేపారా? నేను అట్లా మాట్లాడతాను తెలుసాడు, డేట్ ఒకటేజీ అదే నా స్టైల్ అట్లా ఉండేది. ఎక్కడికి వెళ్ళాను ఇదిగో రిజల్ట్స్ ఇదేనా అన్న. 100 మందిలో 16, నేను చెప్పింది 20-30 సీట్లు వస్తాయన్న. ఈయన 200 సీట్లతో గెలుస్తాడన్న. మీరు 20-30 వస్తాయన్నా, నేను 200 అన్న. ఇదిగో రిజల్ట్స్ అని. సో అట్లా అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకరోజు నా పేపర్లో హెడ్డింగ్స్ పెద్దది, ఆర్థిక ఇబ్బందుల వలన తెలుగుదేశం నత్తనడక నడుస్తుందని హెడ్డింగ్ పెట్టాడు ఈనాడు. ఎమ్మటే కారు తీసుకున్నాను, ఇంట్లో ఉన్న డబ్బులని తీసుకున్నాను, నా కారు తీసుకున్నాను, మెకానిక్ దగ్గరికి వెళ్ళాను, ఆ మెకానిక్ అప్పచెప్పాను, రామారావు రాధవనాకి తయారు చేయను. ఒక 10,000 తీసుకెళ్ళి ఉపేంద్రను రామారావు పెద్ద కొడుకు అక్కడ స్టూడియోలో ఉంటే వాళ్ళకి 10,000 ఇచ్చి, మీ దగ్గర ఏమైనా క్యాసెట్లు ఉన్నాయంటే ఆయన మా దగ్గర అయిపోయినాయండి, కృష్ణమూర్తి గారు ఉన్నారు ఆయన దగ్గర ఉంటాయని కాల్ క్యాసెట్ ఆయన దగ్గర తీసుకొచ్చి అది తయారు చేశాను, క్యాసెట్ ఆన్ చేశాను. హైదరాబాద్ చుట్టూ అడుగడుగు ఎక్కడ 10 మందికి వెళ్తే అక్కడ ఆపి, డ్రైవర్ కూడా లేడప్పుడు, అది ఓన్లీ స్మాల్ బార్వర్ అప్పుడు. నేనే డ్రైవ్ చేసుకుంటే పొద్దున్న 4 గంటలు వేసేవాడిని, ఆ క్యాసెట్ ఆన్ చేసేవాడిని, బైకులు హోరెత్తిపోతాం హైదరాబాద్ అంతా తిరిగి, ఎక్కడ 10 మంది అక్కడ ఆప 10 నిమిషాల్లో మళ్ళీ తీసుకెళ్ళి ఇంకోసారి పెట్టి. ఇది హోమ్ మినిస్టర్ నోటీస్కి వెళ్ళేది. హోమ్ మినిస్టర్ ఆయన కూడా పౌల్ట్రీ ఉండేది, హయత్ నగర్లో ఉండేవాడు, నన్ను ఎరుగుడు ఆయన. అది చెప్తే ఆ పోలీసులు ఫోన్ చేశాడండి, కారు సీజ్ చేయండి అని. నాకు ఆ పోలీస్ ఆయనేమో నాగేంద్రరావు అని కోణార్క్ థియేటర్ నేను ఆయనకి ఫోన్ చేశాడంట. మనాడు ఎవడో ఓరెత్తిస్తున్నాడంట, ఆ మైకిల్ తీసేమని లేకపోతే పోలీసులు పట్టుకుపోతారు కారు. ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు. అది నేను ఏం చేశాను, ఎమ్మటే రామారావు అక్కడ షాద్నగర్లో మీటింగ్ ఉందంటే బయటికి వెళ్ళిపోయాను. వెళ్తా ఒక పోలీస్ క్వార్టర్స్ దాటగానే ఓల్డ్ సిటీలో ఒక వ్యాన్ వెళ్తుంది, దాని నిండా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు 3 మంది. వాళ్ళని ఆపి నా కారులో ఎక్కడంటే నా కారులో ఎక్కారు. వాళ్ళు వెళ్ళి అందరూ తెలిసాడు ఒకటి ఉన్నాడు, వాడు తీసుకెళ్ళి రామారావు పరిచయం చేశాడు. ఆయన థ్యాంక్ యూ బ్రదర్ అని వాటేసి ఇక ఆయన అమ్ముడుబడి ఒక 2 నెలలు 3 నెలలు తిరిగాను. నా ఫామ్ కుప్ప అయిపోయింది. అంతకుముందు ఇప్పుడు గంట కూడా నేను నా ఫామ్ వదిలేవాడిని కాదు. నా ఫామ్ అంతా తిరిగి వచ్చేవారు మొత్తం. సో 200 సీట్లు గెలిచాడు. ఆ తర్వాత మళ్ళీ చూడాల, నేను ఆస్ట్రేలియాలో స్విట్జర్లాండ్లో ఉన్నా. అప్పుడు నాడిదల భాస్కరరావు పడగొట్టాడు, ఎందుకు మళ్ళీ వచ్చి 4 రోజులు పనిచేశాను. మళ్ళీ ఇప్పుడు తర్వాత 84లో ఎలక్షన్ టైంలో పార్లమెంట్ ఎలక్షన్ అవుతాను. దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆయన నాకు ఫోన్ చేసి ప్రసాద్ గారు పెద్ద ఆయన కలవండి వెళ్ళి అన్నాడు. నేను వెళ్ళాల. మళ్ళీ 5-6 రోజుల తర్వాత ఆయనే ఫోన్ చేసి ఏంటి వెళ్ళినట్లేరు అని అన్నాడు. మీరు ఫోన్ చేసిన ఉద్దేశం నాకు అర్థమైందండి, ఆయనకేంటి నాకు టికెట్ ఇప్పించాలని. మీరు ఫోన్ చేసిన ఉద్దేశం నాకు అర్థమైంది. ఫస్ట్ థింగ్ నేను పనికిరాను, రాజకీయాలకు పనికిరాను. రెండోది నా దగ్గర అంత డబ్బు లేదు, నేను ఖర్చు పెట్టేది చూసి నా దగ్గర ఏదో 100 కోట్లు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు, నాది జేబులో ఉంటే ఆ రోజు సాయంకాలం కవర్ చేస్తాను. సో నా దగ్గర అంత డబ్బు లేదు, నేను పనికిరాను అని చెప్పి ఇక పొలైట్లీ రిఫ్యూజ్. తర్వాత కానీ మొదట మీటింగ్ కనుక లేకపోతే ఆ రోజు వెళ్ళేవాడిని, ఎమ్మెల్యే వాడిని, నాశనం అయిపోయేవాడిని. ఎమ్మెల్యే అదొక బ్రీడు, ఇది ఆ పాలిటీషియన్ ఒక బ్రీడు కాదు సార్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీలాంటి సమాజం గురించి ఏదో చెయ్యాలి అనుకునేవాళ్ళు చేయలేము, అనుకుంటే ఎలాగ చేయలేము. ఇప్పుడు కూడా ఇప్పుడు యువతరం ఉంది, ఎప్పుడు చేయలేము. దానికి తగ్గ మనుషులను తయారు చేయాలి, మనం దానికి సూటబుల్ ఏమని తయారు చేయాలి. ఆ సమయస్ఫూర్తి కావాలి, నా దగ్గర లేదు ఆ సమయస్ఫూర్తి. చాలా రాజకీయ నాయకుడు చాలా సమయస్ఫూర్తి కావాలి. మోడీకి ఉంది, మోడీని మించినాడు లేడు ప్రపంచంలో. సమయస్ఫూర్తి ఉంది, ఎక్కడ ఎంత మాట్లాడాలి అంత మాట్లాడాలి, ఎక్కువ తక్కువ
మేము ఏదో మాట్లాడి చేస్తాం, కోపం వచ్చిందంటే ఏదో ఏం మాట్లాడతారో మాకే తెలియదు. పనికిరాడు నాబట్టాడు, అసలే పనికిరాడు. అన్నిటికీ అయిపోయిందని చెప్పాలి. నేను ఎవడన్నా ఏదైనా పనికి వస్తే తిట్టి పంపుతాను. ఇప్పుడు నా దగ్గరికి కానీ పని వచ్చాడు, పని పడ్డాడు పోయి నేను పని చేసుకోమంట, వాడు వెళ్ళి బ్యాడ్ ప్రాపగండా చేస్తాడు. దాన్ని తగ్గ వ్యక్తులను తయారు చేయాలి. నేను ప్రత్యేకంగా ఎన్టీఆర్ కోసం ఎందుకు పనిచేశారు మీరు? ఏమండి, ఎన్టీఆర్ కోసం ఎందుకు పనిచేశారు? నాకు కొలపెత్తలేదు, సినిమా వ్యామోహం లేదు. ఒక్కడే నాకు ఊహ తెలిసిన కాడి నుంచి కాంగ్రెస్ అంటే వ్యతిరేకం. కాంగ్రెస్ను ఓడించేవాడు కావాలి. రామారావు ఎట్ట పరిపాలిస్తాడనే తర్వాత సంగతి. అందరికీ తెలిసిన వ్యక్తి రామారావు. సో ఆ టైం కూడా బాగా కాంగ్రెస్ చాలా బ్యాడ్ నేమ్ ఉంది. అంతా రౌడీజం. ఇక్కడ ఎవడో ఆక్రమించడమే, ఎవడ స్థలాలు ఆక్రమించేయటమే. ఒకరోజు ఒక రౌడీ చాదరగాడ్లో నేను దుకాణంలో కూర్చున్నాను. వాడు జనాలను కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను పొలిటీషియన్ కొత్తలో అప్పుడే ఒక 5-6 నెలలు నేను దిగి ఒక రౌడీ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే నాకు లోపల మండిపోయింది. నేను లేచాను. మా బావమరిదిను ఇంకొక సేపు అయినా నన్ను వాళ్ళకి తెలుసు నేనేంటో గబుక్కుని ఇద్దరు చెరువుగా చేయి పట్టుకుని నన్ను అప్పుడు కూర్చోబెట్టారు. నువ్వు వెళ్ళి ఏం చేస్తావండి అన్నారు. అది దొంగల 3 మంది 100 మంది వస్తారు ఆడి తరపున, నువ్వు వెళ్ళి ఏం చేస్తావండి అన్న. ఒకడు వస్తే కొడతావు, కానీ ఆడ వెనకాల 100 మంది వస్తారు, నువ్వేం చేస్తావు? ఇదే పరిస్థితి. వాళ్ళు ఎదిరించేవాళ్ళు లేరు. సో ఆ సిచ్యువేషన్లో జనం కూడా మార్పు కావాలనుకున్నారు. రామారావు వచ్చాడు, మార్పు వచ్చింది. బట్ ఆయన ప్రాపర్గా చెప్పాను కదా, నేను పనికిరాను, ఆయన పనికిరాడు. వీ హ్యావ్ సేమ్, ఇద్దరం సేమ్ క్వాలిటీ. ఆయన అంటే ఎవరిని బొల్లంగానే దగ్గర జారనిచ్చేవాడు కదా, కష్టపడేవాడిని జారనిచ్చేవాడు. ఆయన దగ్గర పనిచేసేవాడు ఒక్కడే ఆయనతో హ్యాపీగా ఉండరు. ఆయన రోజువారీ నెలవారీ జీతం తీసుకునేవాళ్ళు అందరూ తెచ్చుకుంటారు, నన్ను తెచ్చుకుంటారు. ఎందుకంటే ఆ పని అవ్వకపోతే ఊరుకోం. రాజకీయ నాయకుడు అది పనికిరాడు.